ఫీవర్ వచ్చిందని అక్క కొడుక్కి హాస్పిటల్‌కి తీసుకెళ్తే సడెన్‌గా హాస్పిటల్‌లో జాయిన్ చేసుకున్నారు. అమ్మ అయితే ఇగ సడెన్‌గా అటు వెళ్ళిపోయింది. ఆ 2 డేసే కదా అని నేను ఇంటికొచ్చేసిన. 2 డేస్ అనుకున్న దాన్ని 1 మంత్‌కి మళ్ళీ రిటర్న్ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నా. చిన్నోడే కనిపిస్తలేడు అంత ఘోరంగా ప్యాక్ చేసినవన్నీ. పెద్దోడు రాగానే చూడండి గన్ను చేతిలో పట్టుకొని ఎటో వెళ్తున్నాడు ఆడుకోవడానికి. వచ్చి రాగానే ఇగ నేనైతే ఒక పొద్దైతే ఇడిచిన. వాడికి క్యూర్ అవ్వడానికైతే దగ్గర దగ్గర 20 డేస్ అయితే పట్టినుండే. మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలుస్తదంటే ఇదేననుకుంటా. ఇక్కడ మా పెద్దోడికి కళ్ళ కింద నల్లగా కనిపిస్తుంది కదా! అదైతే నేను కాటుక పెట్టినుంటిని వాడు ఫోన్ చూస్తున్నాడని. మా ఇంటి దగ్గర అసలు ఫోనే చూడడు. ఇక్కడికొస్తే అది కూడా నేను డెలివరీ అయిన నుంచే ఊకే ఫోన్ చూస్తున్నాడు. అందుకే వాడికి భయపెట్టిద్దామని కాటుకనైతే పెట్టినుంటిని. ఎటుంటే తుడిసి తెలియదు మనకు. అయ్యో రామచంద్ర నీ అమ్మని పోయే ఇంకా వెంపులు పురుగులు వచ్చి తినేస్తున్నాయి నీ ఫేస్‌ని అని చెప్పినుంటిని వాడికి. అందుకని నీ అమ్మని పోయే అనుకుంటా ఇగ వాటర్‌తోని తుడుచుకుంటూ అద్దంలో చూసుకుంటున్నాడు. మీరు మీ పిల్లలకి ఇట్లా ఎప్పుడైనా చేసిండ్రా ఒకసారి కామెంట్ చేయండి.